నమస్తే మాస్టరు. నేను నిన్న ఇంగ్లీష్‌లో ఒకటి చేశానండి. అదేంటంటే ఇండియన్ అమెరికన్స్ ఆర్ యాంటీ బ్లాక్స్ ఆర్ ఆఫ్రికన్ అమెరికన్స్ అని. అది తెలుగులో చేస్తున్నాను. చెప్పే ముందు నేను నిన్న కొన్ని వీడియోలు చూశానండి. అంటే రికమెండెడ్‌లో వచ్చాయి. ఒకటి గ్రేట్ ఆంధ్ర. వాళ్ళు కామెడీ అని పెడితే నేనేదో స్టాండప్ కామెడీ గురించి చెప్తున్నారేమో అమెరికాలో అనుకున్నాను. ఆవిడ ఏం చేసిందంటే ఇప్పుడు కూడా ఇంకోటేదో రికమెండెడ్‌లో వచ్చిందండి. ఉషా చిలకూరి విఏఎన్‌సి వ్యాన్స్ క్యాస్ట్. అంటే ఆవిడ ఏ క్యాస్ట్ బ్రాహ్మిన్ కమ్మ అని ఎవరో వీడియో పెట్టారు. ఆ తర్వాత ఏవో కొన్ని వీడియోలు చూశానండి. ఒక ఆయన ముస్లిం ఆయన కూడా చనిపోయారు గ్యాస్ స్టేషన్లో. ఆ వీడియో ఒకటి వచ్చింది. నెక్స్ట్ నాకు ఓల్డ్ రికమెండెడ్లో వచ్చాయండి. 1.3 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. బాడీ క్యామ్ ఫుటేజ్ ఫారెన్ ఎక్స్చేంజ్ గ్రాడ్యుయేట్స్. అందులో కామెంట్స్ చూస్తే ఒక్క తెలుగాడు ఏడుస్తూ వాళ్ళని తిట్లా. అదేంటంటే పోలీసు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ పోలీసు వాళ్ళు రిలీజ్ చేశారు. కాలిఫోర్నియా అండ్ ఇంకోటి ఏదో ఉంది. ఈ బాడీ క్యామ్ ఇద్దరు ఉన్నారు కదా గుంటూరు వాళ్ళు. విద్యార్థి ప్రథమ కర్తవ్యం చదువుకోవడం అండి. అది మానేసి మన వాళ్ళు ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్లు షాప్ లిఫ్టింగ్ మీదే ఫోకస్ పెట్టారు మాస్టర్. హోటల్ బిజినెస్. తర్వాత ఇంటర్నేషనల్ అడ్వకేట్ శ్రీనివాస్ కవిటన్ ఆయన బాగానే చెప్పారు. మ్యారేజెస్ నిన్న కూడా చెప్పాను. బట్ కానీ ఆయన నేను ఏమనట్లా బట్ చెప్తున్నాను. అటార్నీ అనేవాళ్ళు పోస్ట్ మ్యాన్ లాగా అంటే యూ డోంట్ నీడ్ ఎన్ అటార్నీ. నాకు ఒక అమెరికన్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎవరినో మ్యారేజ్ చేసుకున్నారో డైవర్స్ కేసు అప్పుడు మ్యారేజ్ అప్పుడు గ్రీన్ కార్డ్కి ఆయనే ఫైల్ చేశారండి. యూ డోంట్ నీడ్ ఎన్ అటార్నీ. నాలెడ్జ్ మీ ఉంటే మీరు చేయొచ్చు అనమాట. నేను మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను అటార్నీ లేకుండా హ్యాండిల్ చేశాను. డొనాల్డ్ ట్రంప్ పిక్ జేడీ వ్యాన్స్ యాజ్ హిస్ క్యాండిడేట్. వాళ్ళ వైఫ్ తెలుగు వాళ్ళు అంట. మన వాళ్ళేమో తెలుగు అల్లుడు అని పెట్టారు కామెడీగా. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ గ్రేట్ ఆంధ్రాది అమెరికా కామెడీలని జాలిపడాలా భయపడాలా అని గ్రేట్ ఆంధ్ర వాళ్ళు ఒక వీడియో పెట్టారండి. ఆ వీడియో కూడా మొత్తం పడేశారనమాట. అమెరికాలో ఇది ఉంది, గన్ కల్చర్ ఉంది అదంతా అని. బట్ ఈ కథకు వచ్చేస్తే నేను ఇంకా హ్యాటర్స్ని అడ్రస్ తెలుసుకోలేను, టైం బోక్క. బట్ కామెంట్స్ అప్రూవ్ చేయండి సార్, ఎంత బ్యాడ్గా రాసిన అన్నారు. నేను చిత్తూరు నుంచి వాడు రాశాడు. నిన్న ఒక టైం తినేసాడండి. వాడు ఏమంటాడంటే అన్నాడు గెస్ట్ హౌస్ గురించి చెప్పమన్నాడు. బట్ ఇట్స్ ఓకే. మనకు టాపిక్ వస్తే నేను ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్స్ని నేను నా వర్క్ లొకేషన్లో హ్యావ్ కమ్ అక్రాస్ అండి. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు బ్యాంక్ ఆఫ్ అమెరికా పెన్నింగ్టన్లో అచ్యుత్ కదమ్ అని ఉన్నాడు, మరాఠీ వాడు. తెలుగువాడు రామారావు అని ఉన్నాడు. ఇంకోటి తెలుగువాడు తిరుపతి వాడు ఉన్నాడు. ఇండియా టీంకి నువ్వు పని చేయాలి, సో ఎర్లీగా 7 AM 5 PM తర్వాత వెళ్ళి అన్నాడు అచ్యుత్ కదమ్ గారు. సరే అన్నాను. 3 నెలలు పనిచేశాను. ఎగ్జాక్ట్లీ అమెరికా ఇండిపెండెన్స్ ఉన్నాడు. జూలై 4th నాడు ఆఫీస్కి రమ్మని ఆ రోజు ఫైర్ చేసాడు వాడు. నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను, అరెస్ట్ చేస్తున్నాడంటే ఎంప్లాయర్ ఫైర్ చేశాడు. డాటా ఇంక్ ఆడు మరాఠీ వాడు. ఇండియాలో ఆర్మీలో ఆఫీసర్ చేసి ఇక్కడికి వచ్చి బాడీ షాప్ పెట్టాడు. ఎలా పెట్టాడో పైవాడికి తెలియాలి, దేవుడు అన్నాడు ఉంటే. తర్వాత గీతా వర్ణంకర్ అంతా తమిళ్ మరాఠీ బ్యాచ్. హైరింగ్ మీద మరాఠీ వాడు. సో నేను నిక్కచ్చిగా ఉంటాను. ఎన్ని గంటలు పని చేశాను, పనిలో కూడా చాలా సీరియస్గానే ఉంటాను. వాడు అన్నాడు బడ్జెట్ అయిపోయింది అన్నాడు. ఒక ఈమెయిల్ వేసాను. అయితే నేను ఇన్ని గంటలు ఎక్స్ట్రా పని చేశాను, అయితే ఓటీ అయినా పే చేయాలి, కాంపా ఫీ 3 days 2 days అడిగాను. 350 miles అంటే 700 miles ఎవ్రీ వీక్ ట్రావెల్ చేసాను. మోటల్లో ఉన్నాను. ఈ రూమ్లు పడలేక రూమ్లు కూడా ఎతికాను. అక్కడ 700 అంటే 1000 kilometers వెళ్ళేవానండి ఎవ్రీ వీక్ 3 నెలలు. వెబ్స్టర్ న్యూయార్క్ అంటే అప్స్టేట్, అదో విలేజ్ అనమాట. నయాగరా ఫాల్స్ అక్కడి నుంచి ఇక్కడికి డ్రైవ్ చేసుకెళ్ళేవాడిని. సో పర్ డిఎం ఇవ్వాలి. అది పర్ డిఎం ఇవ్వదు, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒప్పుకోదండి. మరి $1 H1B ఫీజుకి రికవర్ చేస్తాను, మరి అది ఒప్పుకుంటుందా? సో అలాగా వాళ్ళు వేషాలు వేశారు డాటా ఇంక్ వాళ్ళు. H1B చేసిన రోజునే గ్రీన్ కార్డు కూడా చేయొచ్చండి. అది వెంటనే 3000 గ్రీన్ కార్డు నా దగ్గర కొట్టేశారు. గ్రీన్ కార్డు కూడా ఆల్ ఫీజెస్ ఎంప్లాయరే పే చేయాలి, బట్ ఎంప్లాయీ పనివేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు అడిగా ఈమెయిల్ వేసాను కదా, ఈమెయిల్ వేసినందుకు రెచ్చిపోయాడు. నేను ఫోన్ ఇలా పెట్టి వీడియో రికార్డ్ చేసేవాడిది న్యూయార్క్ అటార్నీకి ఇచ్చాను. సార్ వాడు ఇంత రూడ్గా ఉన్నాడు అని. వాడి మీద ఈఓసికి కంప్లైంట్ చేశాను, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎవరు కంప్లైంట్ చేశాను,
బ్యాంక్ ఆఫ్ అమెరికా సీఈఓకి ఈమెయిల్ వేసి, వీడి పైవాడు గుజరాతీ వాడు, ఆ పైవాడి దాకా అందరికీ వేసి చేస్తే నెక్స్ట్ డే బ్యాంక్ ఆఫ్ అమెరికా పిఏ సీఈఓ పిఏ టీమ్ లైన్లోకి వచ్చేస్తుంది మీరు సీఈఓకి వేస్తే. నేను చెప్పాను, ఆ కాల్ కూడా రికార్డ్ చేసి అబ్బాయికి ఇచ్చాం అనమాట. అప్పుడు నేను ఎవరో ఉండేవారు, వాళ్ళందరూ మాట్లాడారు, వాళ్ళు భయపడిపోయి కాల్ పెట్టేశారు. చెప్పొచ్చేది ఏంటంటే అక్కడ ఒక ఆఫ్రికన్ అమెరికన్ లేపేసి ఆడు బాగా పనిచేయడం అమెరికన్, అందుకని నేను ఇండియన్ తెలుగుడు కాబట్టి హైర్ చేసామని వాళ్ళు ఓపెన్గా చెప్పారు. నేను కెమెరా ముందు చెప్తున్నాను. అప్పుడు రెస్ట్ రూమ్లో ఒక తెలుగు ఐదు ఇంజనీర్ అన్నాడు, ఇలా రెస్ట్ రూమ్కి వెళ్తుంటే వెళ్ళామన్నమాట. వాడు అన్నాడు, నాకు కూడా రా నా రూమ్కి, నేను ఇంటర్వ్యూ చేస్తాము, బట్ అచ్యుత్ కదమ్ గారు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో నీ మీద బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాడు, అది పోగొట్టుకు వెళ్ళేటప్పుడే మళ్ళీ వెళ్ళి అడిగాను, అరే అదవా నువ్వు రెఫరెన్స్ ఇవ్వకుండా పైగా బ్యాగ్డ్గా చెప్తావు నా గురించి అందరికీ. ఇంకోటి ఆవిడ పేర్లు గుర్తురావట్లేదు సార్, క్రిమినల్స్ పేర్లు ఎవరు గుర్తుంటే వాడు రూమ్లో తీసుకెళ్ళాడు వాటర్ మోసుకుంటూ. వాడు 6 ఎంతమంది ఉన్నారు వెళ్ళేటప్పుడే చెప్పాడు. ఇంతకుముందు 18 నెలల్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా జేపీ మోర్గన్ రూల్ ఏంటంటే 18 నెలల కాంట్రాక్ట్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ 6 మంత్ తర్వాత మళ్ళీ రీఅపాయింట్ అవుతాడు ఫుల్ టైం చేయకపోతే. సో వాడినే తీసుకుంటాం, ఎందుకంటే వాడికి సిస్టమ్ అలవాటు ఉంది కదా ఇక్కడ. అలాంటప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయడం ఎందుకు బొక్క, కానీ వీడు బ్యాంక్ ఆఫ్ అమెరికా చూపించుకుంటాడు అనమాట, వీడిని ఇంటర్వ్యూ చేస్తాం, వీడు ఫిట్ కాదు, వాడే కావాలని. సో వాడు తెలుగులో ఇంటర్వ్యూ చేశాడు, వాళ్ళది కూడా ఆడియో రికార్డ్ చేశాను నేను. తర్వాత కొన్ని ఫైల్స్ ఎక్కడున్నాయో తెలియదు మాస్టర్. సో వాడు నన్ను అడిగాడు ఎనీ క్వశ్చన్స్ అంటే, అసలు నువ్వు ఇంటర్వ్యూ అంటే తెలుగులోనే ఉంది, నువ్వు అసలు ఇది యాడ్ వేసావంటే వేయలేదన్నాడు. అమెరికన్ ఎవరైనా ఇంటర్వ్యూ చేసావంటే చేయలేదన్నాడు. అలాగ మన వాళ్ళకి అమెరికన్స్ అంటే అసహ్యం, అది ఏ స్కిన్ అయినా. మనం చిన్నప్పటి నుంచి ఫెయిర్ అండ్ లవ్లీ వాడతాం, తెల్లగా అయిపోతాం. మనం బేసికల్లీ భారతీయులందరూ బ్రౌన్ స్కిన్, నైదర్ వైట్ నార్ బ్లాక్, మనం మధ్యస్థులం. కానీ మనం అమెరికాలో నల్లవాళ్ళని ఆఫ్రికన్ అమెరికన్ అనాలండి, బ్లాక్ అని అనకూడదు. ఆ బ్లాక్ అని తెలుగులో మనం నల్లవాళ్ళు అంటాం, చాలా పచ్చిబూత్, అలా అనకూడదు. నిన్న కూడా అటర్నీ దాంట్లో తెల్లాడు నల్లాడు ఆడది అమెరికన్ది దానికి ఓల్డెన్ ఎఫ్ఐఆర్లు ఉంటాయంటే అందరూ అలా ఉండరు మాస్టరు, మనం మంచి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరు ఇండియన్స్కి మనకి ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటే మనకు కాదు అలాగనమాట. సో వాళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనకి నల్లాడుతున్నాడు భయపడిపోతారు. అసలు మనల్ని చూసి వాళ్ళు భయపడాలి. ఇప్పుడు మనకి ఆంధ్రవాడు అంటే తెలంగాణ పడదు, తెలంగాణ అంటే ఆంధ్రవాడు పడదు, కమ్మడు అంటే రెడ్డి పడదు, రెడ్డి అంటే బ్రాహ్మణ్ పడదు, అలాగా ఒక కులమే పడదు మనకి. మనం మళ్ళీ వితిన్ కర్ణాటకలోనే నాకు అక్కడి నుంచి కూడా రిక్రూటర్స్ కాల్ చేసి చెప్పారు, వితిన్ కర్ణాటకలో తులుకి కన్నడ వాళ్ళకి పడదు, మీకు మనకే పడే సారీ మాస్టర్ పడే చావున్నప్పుడు మళ్ళీ మనం వేరే దేశం వెళ్ళి వాళ్ళని మనం అసహించుకుంటాం, వాళ్ళని ఫైర్ చేస్తాం, మళ్ళీ మన వాళ్ళని కాస్ట్ మీద హైర్ చేస్తారు, డాలర్లు కావాలి. మీరు ఎందుకు సార్ ప్రతిసారి డాలర్లు చూపిస్తాడు అని అడిగాడు నిన్న ఒక ఆయన. ఎందుకంటే వాడు ఏరామ్ రాజ్ కమల్ అని ఉన్నాడు గురు, వాడు ఏం చేశాడు, సాఫ్ట్ ల్యాబ్స్ అన్ని రిక్రూటరు 10 ఏళ్ళు మనతో సహజనం చేసి కొన్ని పాత వీడియోలు చూస్తే పాత ఈమెయిల్ ఐడి ఇచ్చేసాను వాడిదనమాట. వాడు చీట్ చేస్తాడు ప్రాజెక్ట్ అప్పుడు, వద్దాంలేండి అందుకని అమెరికా అంటే డాలర్స్ అని చెప్తున్నాను అనమాట. వాడు ఏం చేశాడంటే ఇంకో రెండో కేసు, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో అయిపోయింది కదా, 2017లో వాడు హెచ్ఆర్ మేనేజర్ డబ్బులు అడిగారు, $10,000 H1Bకి అని. ఆ కాల్లో రికార్డ్ చేశాను, అప్లోడ్ చేశాను. తర్వాత వాడు నరీన్ తోట అంటే కమ్మాడు వాడు సాఫ్ట్ ల్యాబ్స్ అనేవాడు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాడు ఏ కులపడైతే ఏంటి. నిన్న ఎవడో రాశాడు, ఎవరో కాల్ చేస్తే అంటే కులం మీద తిరిసాడు. నాకు ఎవడు కాల్ చేసినా మీ ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఏంటి గురు అని అడుగుతాను ఫస్ట్. మీరు ఎలా ఉన్నారు, మీరు ఏ కులం మతం ప్రాంతం, పాకిస్తాన్ నుంచి కూడా కాల్ చేస్తారు గురు. చేసి F1 రాకపోతే కేవీసా మీద వచ్చాడు, ట్రై చేశాడు, వచ్చాడో మనకు తెలియదు. సారీ మాస్టర్, వాటర్ పెట్టుకోవాల్సింది ఇక్కడ. సో తర్వాత వాడు 1 minute పెట్టాను. సో తర్వాత వాడు ఏం చేశాడంటే, టైం చూస్తున్నానండి, వాడు మేరీల్యాండ్లో పీజీ కౌంటీ గవర్నమెంట్ క్లయింట్ అండి. స్నాపింగ్ అన్నాడు ఒక వెండర్, వాట చెడ్డీ బడ్డీట్ అంటే ఇండియాలో వాళ్ళందరూ ఒకటే అండర్వేర్ వేసుకున్నారో ఇప్పుకుని పడుకున్నారు. నరేన్ 30 అని తాటిగాడు, ఆడిషన్ ప్రెబీగాడు, ఆడి ప్రీతి అని ఉంటుంది. ఈ ముగ్గురు
ఆడ ఎక్కడున్న ఆ ప్రాజెక్ట్లో ఉంటారంట. గవర్నమెంట్ ప్రాజెక్టులు అన్నీ ఆడ కొట్టేశాడు. తర్వాత ఇంకో ఆయన చెప్పాడు, వర్జీనియా, మేరీల్యాండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ పనిచేసుకుని అసలు అమెరికన్స్ని రానియరంట రెజ్యూమ్ ఇవ్వడానికి. చూసారు ఇండియన్స్కి అసలు అమెరికన్స్ అంటే అంత హేట్రెడ్. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వస్తే నాకు 7 లేయర్లు ఫామ్ అయిపోయారు. రమేష్ వెంట్రగడ్ అని, సునీల్ సవంత్ గారు సీఈఓ మిస్సింగ్ డేటా బాస్, రమేష్ వెంట్రగడ్ సెట్టిబల్జీ అనమాట వాళ్ళు, వాళ్ళ బ్రదర్స్, అటార్నీ బ్రదర్ కంపెనీ, అలా 7 లేయర్లు ఫామ్ అయిపోయి నా డబ్బులు కొట్టేశారు 6 నెలలు. మధ్యలో ఈ సాఫ్ట్వేర్ 7 ఇయర్ రాజుగాడు ఎన్ని 60K ఇవ్వాలి, 90K ఇవ్వాలి, 120K ఇవ్వాలి, బయలా 120K ఇవ్వాలి, ప్రివైలింగ్ వేజ్ అని ఉంటుంది, అన్నీ ఎగదెంగేసి డబ్బులు కొట్టేసి ఎంప్లాయర్ బికమ్ వెండర్ అయిపోయి జంప్ అయిపోయాడు. ఇప్పుడు బీ ఆడిషన్ వాళ్ళకి డబ్బులు పే చేశాడు, నాకు ఇవ్వలేవాడు. తర్వాత రమేష్ వెంట్రా కొట్టేశాడు. ఆ కథ పక్కన పెడితే 7 లేయర్స్ నా బిల్లింగ్ $75. అమెరికన్ హైర్ చేశారు, ఆఫ్రికన్ అమెరికన్. అంటే మనం తెలుగు వాళ్ళు నల్లవాళ్ళు అంటారు, అలా అనకూడదు. హై చేస్తే అతనికి 1 లేయర్ తర్వాత $75 ఉంది. షాక్ అయిపోయాడు నా బిల్డింగ్ చూసి, ఎందుకురు అని. తర్వాత ఒకరోజు ఆ ఫ్లోర్ అంతా ఆఫ్రికన్ అమెరికన్స్ ఉంటారు. నన్ను హైర్ చేసిన ఆఫ్రికన్ అమెరికన్ వెళ్తుంటే ఏడ్చాడు కళ్ళు నీళ్ళు పెట్టుకుని. ఇంకొక ఆయన వైట్ అమెరికన్ అనమాట, డైరెక్టర్. సో ఒక సడన్గా నించుని లేచి, కుమార్ మీరందరూ ఇండియన్స్ ఆఫ్రికా ఎక్కడికైనా వెళ్ళండి, ఏంటి ఇక్కడ అన్నాడు. మళ్ళీ సారీ చెప్పాడు, అపాలజీ. ఎందుకంటే వాడిని నేనే ఆఫీస్ ట్రైన్ నుంచి పికప్ చేసుకుని వాడిని డ్రాప్ చేసి వాడిని బ్యాంకు చెక్ డిపాజిట్ చేసుకుని తీసుకెళ్ళండి, కార్ లేదు అతనికి. సో ఈ బ్యాంక్ నాడు ఏమైందంటే ఈ స్నాపింగ్ కార్డు వీక్లీ వన్స్ పే చేయాలి. అమెరికన్ కంపెనీస్, అమెరికన్ క్లయింట్స్ వీక్లీ వన్స్ పే చేస్తే, మన దిక్కుమాల దేశీ వాళ్ళు 1 month, 2 months, 3 months అసలు ఇవ్వరు. మన వాళ్ళ మెథడాలజీ 45 days. ఈ స్నాపింగ్ కార్డు 1 week ఇస్తానని చెప్పి నెలకు ఒకసారి ఇచ్చి, అది కూడా దిక్కుమాల బ్యాంక్ చెక్ ఇచ్చాడంట. ఆ బ్యాంక్ కూడా తీసుకెళ్ళి, కుమార్ చూడ ఎలా ఉంది దిక్కుమాల బ్యాంక్ అని. ఆ బ్యాంక్లో చెక్ వేస్తే 3 to 5 business days పడుతుందంట. అంటే అతని శాలరీ వీక్లీ అని ప్రామిస్ చేసి నెల 15 రోజులకి ఇస్తున్నారు. అదొకటి 75 ఇస్తున్నారు, చీటింగ్ చేశారు. సో కోర్టుకి వెళ్ళిపోయాడు. అతను నేను కాల్ చేశాను, రాలేదేంట్రా, ఫోన్ ఎత్తట్లే, మేనేజర్ కూడా అడిగారంటే ఐఎమ్ నాట్ H1B టు కమ్ టు వర్క్ అన్నాడు. సో డైరెక్టర్ రూమ్లో పిలిచి, నువ్వు జీతం పని ఎందుకు వస్తావు 3 సార్లు అడిగారు. థర్డ్ టైం కళ్ళనీళ్ళు వస్తాయి. అంటే నా దగ్గర సమాధానం ఉంటుంది, H1B మీద ఉన్నాను, ఆఫీస్కి వెళ్ళకపోతే ఎంప్లాయర్ అదో ఫైర్ చేస్తాడు, వెళ్తే క్లయింట్ దెబ్బలాడతాడు, జీతాలు ఇవ్వకుండా. అమెరికాలో వాళ్ళకి ఇంటిగ్రిటీ ఉందండి, మనకు లేదు. ఆత్మవిశ్వాసం కానీ, ఆత్మధైర్యం కానీ, వాటెవర్ అని ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ ఉంది, మనకు లేదు. అది డిఫరెన్స్. అండ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ కదా. జీతం ఇవ్వడం వర్క్ ఫ్రీగా వర్క్ చేయరు గారు, మన వాళ్ళు ఫ్రీగా వర్క్ చేస్తాం, ఎందుకంటే మనం H1B స్లేవ్స్ కాబట్టి. సో ఇలాగా ఈ 2 స్టోరీలు చెప్పాను. ఎందుకంటే ఆయన ఒక వీడియో ఉంది, అది చూడండి, చాలా బాగుంది. 38 minutes ఇంగ్లీష్ ఉంది, ఒక 8 to 10 minutes చూస్తాను. మొత్తం చేసాక మళ్ళీ పెడతాను. స్పాటిఫైలో ఒకటి మా సన్ రికమెండ్లో వచ్చిందండి, చూపించాడు. అది ఎక్స్ట్రీమ్ ఇండియన్స్ అమెరికాలో ఎందుకు మనీ మింటింగ్ బాగున్నారు, ఫ్యామిలీ స్ట్రక్చరు, డైవర్స్ లేవు, ఇవన్నీ చెప్పాడు. మనకి ఇక్కడ డైవర్స్ మొదలైపోయాడు మన వాళ్ళు. సో అదంతా చెప్పాడు. అది క్లబ్ చేసి ఒకరోజు ఎప్పుడో నేను చెప్తాను, ఫుల్ వీడియో పెడతాను. నా ఎగ్జాంపుల్స్ 2 కేసులు చెప్పాను. అదర్వైజ్ నేను మోంటానాలో కూడా అమెరికన్సే ఉండేవారండి, ఇండియన్స్ 7 ఫ్యామిలీలో ఉండేవారు. అమెరికన్స్ ఇంట్లోకి వెళ్ళేవాడిని, పిలిచేవారు డిన్నర్కి. నేను గ్రేట్ అనేవన్నట్లా. మనకు అలా ఎవరైనా అమెరికన్స్ ఉన్నారా, మన చుట్టుపక్కల నైబర్స్ ఉన్నారా, ఉంటే వాళ్ళు మన ఇంటికి డిన్నర్కి వచ్చారా, మనం వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళామా, మనకు ఎవడైనా అమెరికన్ కొలీగ్స్ ఉన్నారా. నాకైతే అమెరికన్ ప్రైమ్ మినిస్టర్ రిఫరెన్స్లో ఒక అమెరికన్ బాస్, ఒక అమెరికన్ కొలీగ్ రిఫరెన్స్ అడిగేవారు. ఎందుకంటే JP Morgan చూడండి, కృష్ణ కంచర్ల, బబితా జోసెఫ్ అంతా బేవర్స్ బ్యాచే కదా, మన వాళ్ళంతా కరప్టెడే కదా, కొలైడెడ్, లేకపోతే ఫేక్ రిఫరెన్స్లు ఉంటాయి కాబట్టి అమెరికన్స్ అడిగేవారు. అమెరికన్స్ ఇలా ఫేక్లు చేయరు, కొంతమంది చేస్తే చేయొచ్చు, అది కూడా డినై చేయలేం కదా. సో మనకి ఎవడైనా అమెరికన్స్ ఉన్నారా, మనకి అలా అమెరికన్ పార్టీలు ఉన్నాయి, ఎవడైనా పిలిచాడా, మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఉంటే అందులో ఆఫ్రికన్ అమెరికన్స్ ఉన్నారా, వైట్ అమెరికన్ ఉన్నారా, హిస్పానిక్ ఉన్నారా, లేకపోతే LGBT ఉన్నారా, ఎవరున్నారు. మనకి అంతసేపు మనం అయితే మన చుట్టుపక్కలంతా కమ్మాళ్ళు ఉంటారు, మనం చేసే బిజినెస్లో కమ్మాళ్ళు ఉంటారు, మనం ఫోన్ నెంబర్ నిండా ఫోన్ తీస్తే అంతా కమ్మాళ్ళే ఉంటారు, రెడ్ అంటే రెడ్డే ఉంటారు, సెట్టుబల్లి అంటే సెట్టుబల్లి వాళ్ళే ఉంటారు, బ్రాహ్మణ్ అంటే బ్రాహ్మణే ఉంటారు, ఇంక ఏ కులం దళిత్ అంటే దళిత్సే ఉంటారు. ఇంక మనకి అలా అది కూడా అమెరికాలో నేను చెప్పేది మీకు. ఇప్పుడు ఆంధ్ర వాడు తెలంగాణ వచ్చి తెలంగాణ వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ తెలంగాణ వాళ్ళతో కలవకుండా వాళ్ళ ఇంట్లో ఏం చేయకుండా మళ్ళీ ఆంధ్రాలో బ్యాచ్ ఫామ్ అవుతే
తెలంగాణలో జీలో కాదు, అందుకే పొమ్మన్నారు. సో ఇలాగే అరవణలో చేస్తే వాళ్ళు పొమ్మన్నారు, మీ భాష పొమ్మని. ఇండియాలోనే మనకి పడదు. అదే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మనకు పడదు, అది వేరే సంగతి. మళ్ళీ అమెరికన్స్ని చూసి భయపడతాం. వాళ్ళు కొట్టేస్తారంటే చేస్తారు వాళ్ళ కంట్రీ. సెకండ్, నేను క్రైమ్ని ఎంకరేజ్ చేయట్లా, బట్ మనం చేసే అదో పనిలో వాళ్ళు ఫిజికల్గా అటాక్ చేస్తారని భయపడతాం. కానీ వాళ్ళు వైట్ కలర్ క్రైమ్ ఎంత చేస్తున్నారు, వాళ్ళని అలా హైర్ చేయరు. ప్లస్ మాస్టర్స్ డిగ్రీతో ఎంటర్ అవుతాం, బాగానే ఉందన్నాడు. బట్ ఆయనకి తెలియదు బీటెక్ ఇన్ ఇండియా ఇస్ టిష్యూ పేపర్ ఇన్ యూఎస్ఏ అని. సో ఇక్కడ హైరింగ్ మేనేజర్స్ అందరు కరెక్ట్ అయిపోయి మాస్టర్స్ క్వాలిఫికేషన్ కావాలని లోకల్స్ని ఫిల్టర్ అవుట్ చేసేస్తారు. తర్వాత పాపం ఈ కులం అంటే అమెరికన్స్కి తెలియదు. కులం అని అర్థమయ్యే లోపలే 20 మిలియన్ అమెరికన్స్ జాబ్స్ పోయాయి. ఎందుకంటే ప్రతి కులం బేసిస్ మీదే వాళ్ళని హైరింగ్ చేస్తున్నారు. మన ఇండియన్స్ ఇంటర్వ్యూ ఎలిమినేషన్ అనమాట ప్రాసెస్, నాట్ సెలెక్షన్. నేను ఓయాలోకి అయితే 12 మంది ఉన్నారు. అందరూ నేను అయిపోయింది ఇంటర్వ్యూ, సూపర్ చేశాను అనుకున్నాను. వాడు ఇండియన్ కూడా ఇలా ఫోన్లోనే ఉన్నాడు. టాప్ బాస్ అడిగాడు వాడిని, ఎన్ని క్వశ్చన్స్ నువ్వు అన్నాడు. నేను ఇంటర్వ్యూ దుబ్బేస్తున్నాను. ఎందుకంటే మీకు ఎన్ని ఇంటర్వ్యూ ఇండియన్ ఉంటే మీ ఇంటర్వ్యూ పోద్ది. ఎందుకు పోద్ది? మీరు టెక్నికల్గా ఆన్సర్ చేయలేదని కాదు, ఆడి కులం మీదో ప్రాంతం మీదో భాష మీద ఎవడో ఉంటాడు, బేవర్స్ ఎదవో ఉండో, దాన్ని తీసుకురావడానికి ఆ లేయర్ ద్వారా డాలర్లు తిని తీసుకురావడానికి రెడీగా ప్లాన్ ఉంటుంది. అది పాపం మిగతా అమెరికన్స్ తెలియదు. లేదంటే అది బాగా చేసాక పోతే ఇంటర్వ్యూ, దాన్ని గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ అంటారు. అంటే ఆ ఎదవకి, ఆ ప్యానెల్లో ఉన్న ఇండియన్ ఏదో గ్రీన్ కార్డ్ చేయాలనుకోండి, ఆ క్లయింట్ ఎవడో ఒకరిని పిలిచి బాగా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అవ్వలేదని గవర్నమెంట్ చూపించాలి, దాన్ని గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ. అది ప్రతి H1B పిటిషనరు చేస్తాడు. అలా కూడా చేస్తారు మాస్టర్. ప్లస్ అమెరికాలో మన వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటారు, ఏ భాష అయితే ఆ భాష. తమిళం వాళ్ళు అయితే తమిళం వాళ్ళు, అమెరికన్స్ ముందు వాళ్ళకి అర్థం కాకుండా మళ్ళీ ఏవో పేర్లు ఉన్నాయి. గుజరాతీకి అమెరికన్స్కి ఏవో పేర్లు పెట్టారు. మనం గోరాను అంటే వైట్ని వేరే అంటారు. అలా వాళ్ళ ముందే వాళ్ళ నిక్ నేమ్స్. నేను ఒక వీడియో ఇంతకుముందు ఎవరో పంపారండి. అతను ఒక ఎంఏ స్టూడెంట్ గ్యాస్ స్టేషన్లో ఒక నెల ఆయన లంజవడగా అని తిరుగుతున్నాడు ఫర్ నో రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడు ఆ వాయిస్ ట్రాన్స్లేషన్ అనేది ఏదైనా పెట్టుకుని చూసాడంటే ఆయన స్పాట్లో లేపేస్తాడు. అమెరికన్స్ మనం వాళ్ళ జోలికి వెళ్ళినంతసేపు వాళ్ళు చాలా మంచిగా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మైండ్ ఓవర్ ఆన్ బిజినెస్ యాటిట్యూడ్. వాళ్ళని కనుక మనం కెలికితేనే ఆడు మనల్ని వేసేస్తారు గన్తోటి. ఎందుకంటే 12 సఫిస్టికేటెడ్ గన్స్ ఉంటాయి. అప్పుడెప్పుడో వెన్స్డే నైట్ ఎక్కడో బార్లో ఒక ఆయన చనిపోయి వాళ్ళు బార్ కిందకి వెళ్ళాలి. వెన్స్డే నేను రవి ఫ్రెండ్స్ ఎంఏ స్టూడెంట్స్ బాల్టిమోర్ వెళ్తే రవి కెలికాడు. రవి ఏంటంటే కెలుకుతాడు అనమాట, కొట్టుకుంటుంటే ఇద్దరు చూస్తే ఫన్గా ఉంటుందని. ఈయన కుమార్ ఎక్స్క్లూజివ్ అని చెప్పాడు. నేను ఎవరికి వెళ్ళి చెప్పుకోను గురు, వీడియోలు చేస్తాడు ఇలా అంటే. F1 వాళ్ళు సడన్గా రియలైజ్ అయిపోయారు, అమెరికాకి A to G ఎన్ని రకాల వీసాల మీద వస్తారు. ఓన్లీ దోలెక్కిపోయిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ, ఈ F1 H1B వాళ్ళు ఎక్కువ, గ్రీన్ కార్డు నెక్స్ట్ US పాస్పోర్ట్ వాళ్ళు. ఇంకా A to G అంటే ఎన్ని రకాల వీసాలు ఉన్నారు, రైట్? వాళ్ళు ఎవరు మరి బార్లను బయట కొట్టుకోవట్లేదే. సో వాళ్ళు అన్నారు, ఇంగ్లీష్లో గట్టిగా అరుస్తున్నాను. నేను రవి నాన్న ఎందుకురా ఎవడో షూట్ చేసి దింపుతాడు, సారీ అండి బ్యాడ్ వర్డ్. ఎందుకంటే మనం టాలెంట్ ఉంది, అమెరికన్స్ లేవు, మేము వచ్చి అమెరికన్ బిల్డ్ చేసాము మనం అంటారు. వాళ్ళు ఏమన్నారంటే ఆయన, మేము ఎంతో సివిల్ రైట్స్ పోరాడాం కాబట్టి ఈ స్టేజ్కి ఇలా ఉంది అమెరికా, రేసిజం ఇంత నిర్మూలించగలిగాము. సో ఇప్పుడు వచ్చి మీరు ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారు, మీకు అసలు ఎక్కడ గ్రాటిట్యూడ్ లేదని ఆయనే ఇంగ్లీష్లో 38 నిమిషాల వీడియో లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. అప్పుడు నేను ఇంగ్లీష్ వీడియోలో ఎండింగ్లో అన్నాను, హిందీలో సేయింగ్ ఉంటుంది, నా గడ్క అని. మనం ఇక్కడికి అమెరికాకు వచ్చిన ఇండియన్స్ అదే వీసా మీదన అటు ఇండియాకి గ్రాటిట్యూడ్ ఉండదు, ఇక్కడ అమెరికాకి గ్రాటిట్యూడ్ ఉండదు. సో అదొకటి. రెండు, ఇక్కడ ఎవరితో ఇండియన్ ఆరిజిన్ ఉందనుకోండి, దాన్ని ఏమో మళ్ళీ ఇండియన్ అని ఫామ్ వేసుకుంటుంటాం. ఇప్పుడు మరి ఎగ్జాంపుల్ సోనియా గాంధీ ఇండియాకే వచ్చేసి రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుని అక్కడ ఉండిపోయినా ఆమె ప్రైమ్ మినిస్టర్ అవన్నీ లేక ఫారినర్ అంటాం. ఇక్కడ ఎవరో వైస్ ప్రెసిడెంట్ని ఇండియన్ అంటాం. అసలు అర్థం ఉందా? ఆయన ఎవడో వైఫ్ ఇండియన్ అంట. అయితే ఏంటి, నీకు ఏమైనా వస్తుందా? వాళ్ళు ఏమైనా చేస్తారా గురు నీకు ఇండియాకి? ఏదో టమ్కి వేసుకుని రాంగ్గా మిస్ఇంటర్ప్రిట్ చేయడం తప్ప మనకు వచ్చేది ఏమి ఉండదు. ఇప్పుడు ఇండియా వదిలిపోయిన వాడైనా ఇండియాకి డాలర్లు దినాల్లో పంపడం తప్ప, అది ఏ కంట్రీ ఆ కంట్రీ డినామినేషన్స్ పంపడం తప్ప చేసి వచ్చింది ఏమైనా ఉందా? మీ ఊర్లో మీ ఇంటి పక్కన లేడంటే మీకు అసలు ఉపయోగం లేదని అర్థం. ఓన్లీ ఫారెన్లో ఉన్నాడు, డబ్బులు పంపించేస్తాడు అంతే. అంతకన్నా ఏం చేయగలడు? లేదా ఇలా వీడియోలు పెడతాడు. ఇంతకు మించి ఏదైనా చేయగలడా? మీ ఊర్లో ఉంటే మీకు అక్కడ ఏదైనా ఉపయోగం ఇది.
ఇది చెప్పాలనుకున్నానండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్‌లో మళ్ళీ మనం కలుద్దాం మాస్టర్. ధన్యవాదాలు. నిన్న ఒక వీడియోలో 18 ఇయర్స్ అన్నాను. అంటే పర్సన్ 18 అని రాశారు ఈమెయిల్, అదే ఉండిపోయింది మైండ్‌లో. బట్ 21 ఇయర్స్ వచ్చాక యూఎస్ సిటిజన్‌షిప్ స్పాన్సర్ చేయాలండి. చేస్తాడు. గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయొచ్చు పేరెంట్స్‌కి. అంటే ఆ వీడియో, నిన్నటి వీడియో క్లారిఫికేషన్ ఇక్కడ ఎండింగ్‌లో ఇస్తున్నాను. ధన్యవాదాలు మాస్టర్.